మీరందరూ ఈ 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐస్ క్రీమ్ అమ్మేవాళ్ళు. 4 రోజుల క్రితం ఒక చిన్న పాప మీరు అమ్మిన ఐస్ క్రీమ్ తిని కళ్ళు తిరిగి పడిపోయింది. అదే రోజు ఆ పాప కిడ్నాప్ అయింది. మీ 14 మందిలో వాడెవడో మాకు బాగా తెలుసు. మర్యాదగా వాడు బయటకు వస్తే తన్నులు తగ్గుతాయి, లేదా ఒక్కొక్కడి తోలు తీయాల్సి వస్తుంది. చెప్పరా, పాప ఎక్కడుందో చెప్పు. నాకేం తెలియదు సార్. చిన్నపిల్లలకి మొత్తం మంది ఐస్ క్రీమ్ అమ్ముతావరా? చెప్పు, ఎవరెవరికి అమ్మావు చెప్పరా, చెప్పు. చిన్నపిల్లలు కిడ్నాప్లు చేస్తారా? చెప్పు. ఇంకెక్కడెక్కడ చెప్పు. సార్, వాళ్ళందరిని పంపించే. సార్, నన్ను ఎందుకు కొడుతున్నా సార్? వాడు తప్పు చేస్తే. ఆయన మా కానిస్టేబుల్ రా. సార్, గుడ్ జాబ్ ఈశ్వర్ గారు. ఓకే సార్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. చెప్పరా, చెప్పు. ఎంతమంది ఉన్నారా మీ గ్యాంగ్ లో? వరంగల్లో మాత్రమేనా, అన్ని ఊర్లో అమ్ముతున్నారా? ఐసులు అమ్ముకుంటాను సార్. నేను చెప్పింది నిజం సార్. కలిపిన ఐస్ క్రీమ్ అమ్మటం, అవి తిని చిన్న పిల్లలు కళ్ళు తిరిగి పడిపోవటం, వాడెవడో కిడ్నాప్ చేయటం, ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయి. చూపిమంటావా? వీడియో చూపిమంటావా? కాగు రేయ్, ఎవడాడు? సార్, వాడెవడో నాకు తెలియదు సార్. అప్పుడప్పుడు నా బండి దగ్గరకు వచ్చి పుల్లయిస్తూ డబ్బులు ఇస్తాడు సార్. డబ్బులకు ఆశపడి చేశాను సార్. అంతకు మించి నాకేం తెలియదు సార్. పాపా, ఏంటక్కా? బిస్కెట్ తింటావా? ఇదిగో బిస్కెట్. థాంక్స్ అక్కా. పోలీసు వస్తున్నాడు, జల్దీ పదా. ఇలా రా. ఏముంది లోపల? చెత్త సారు. మరి ఆ బ్లడ్ ఏంటి? మూట ఓపెన్ చేయి. ఓపెన్ చేయి. వెళ్ళు. ఏంటి ఆలోచిస్తున్నారు? నిన్న కూడా ఒక పాప కిడ్నాప్ అయింది.
అసలు కిడ్నాపర్స్ 8 ఏళ్ళ పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అను. అందుకే కొన్ని రోజులు మన బుజ్జిని స్కూల్కి పంపకపోతే మంచిది. అనో, నేను ఆల్రెడీ నీకు చెప్పాను. వాట్? ఇంకోసారి ఈ డిస్కషన్ నాతో పెట్టద్దు. స్కూల్ పంపించుకోవాలంటే. ఎవరో పాప డెడ్ బాడీ దొరికిందంట. అవునా అను, నువ్వు ఇంటికెళ్ళి. సార్ ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. రాసుకున్నావా? రాస్తున్నా మేడం. ఎస్ సార్. పాప రిపోర్ట్స్ వచ్చాయా? పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వచ్చాయి సార్. పాప మీద సెక్సువల్ అబ్యూస్ జరిగిందా? నో సార్. మరి ఆర్గన్స్ కోసం చంపారా? ఆర్గన్స్ అన్నీ ఉన్నాయి సార్, కానీ పాప బాడీలో గుండె లేదు సార్. ఈ రోజుల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పెద్ద విషయం కాదు. పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఏజీ నాకు పంపించండి, నేను చూసుకుంటాను. రండి మేడం. సరే, ఓకే ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఉంటానండి. సార్, ఈవిడ మన 2 టౌన్ సిఐ గారి మిస్సెస్ అండి. నమస్కారం అమ్మా, నమస్కారం సార్. కూర్చోండి. డాక్టర్, మా పాపకి జ్వరంగా ఉంది, సరిగ్గా భోంచేయట్లేదు. పాప పేరేంటి తల్లి? పావని. పావని. వయసెంత తల్లి? 8 years డాక్టర్. టాబ్లెట్ రాసిస్తున్నా, ఒక 2 days వాడండి. తగ్గలేదనుకోండి పాపను హాస్పిటల్కి తీసుకురండి. అలాగే డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. వెల్కమ్ తల్లి. హలో సార్, నేను అక్కంపేట నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ పొలంలో ఒక పాప శవం ఉంది సార్. డెడ్ బాడీని ఎప్పుడు చూసావు? పొద్దుగాల 5 చూసా. రాత్రి 11 గంటలకి నీళ్లు కట్టడానికి వస్తే డెడ్ బాడీ లేదు. ఉదయం 5 గంటలకి నీళ్లు పెట్టడానికి వస్తే డెడ్ బాడీ ఉంది. వెళ్ళండి. అంటే రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల లోపల అంతకు డెడ్ బాడీని తీసుకొచ్చి ఇక్కడ పడేసి ఉంటాడు. ఆ టైంలో ఎందుకు సార్? ఆ టైంలోనే టౌన్లో పవర్ కట్ ఉంటుంది. సీసీ కెమెరాలు దొరకకుండా అంతకుడు ఈ పని చేస్తుంటాడు. ఈ చుట్టుపక్కల ఒకసారి సెర్చ్ చేద్దాం.